అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నవరాత్రులలో చేసుకునేటటువంటి పూజలలో భాగంగా మనకి ఎంత విద్య ఉన్నా సంపద లేకపోతే ఆ విద్యకి కానీ మనం వెళ్తున్నటువంటి చేస్తున్నటువంటి పనికి కానీ గౌరవం ఉండదు. సంపద అన్నది ప్రతి ఒక్క అవసరానికి అదొక సూచిక. ఎన్ని తెలివితేటలున్నా ఎంత గొప్పవాడైనా సరే సంపద లేకపోతే ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కదా. ఆ పనులలో భాగంగా ఈ నవరాత్రులలో లక్ష్మీ కటాక్షాన్ని మనం సులభంగా పొందే ఉపాయం మనకి శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు చెప్పే దాంట్లో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా మనకి కావాల్సినది ఏంటంటే తామర ఒత్తులు కానీ, అలాగే అరటినార ఒత్తులు కానీ దగ్గర పెట్టుకోండి. అలాగే మనకి అష్టమూలిక తైలం అని ఒకటి దొరుకుతుంది మార్కెట్లో, అది కూడా దగ్గర పెట్టుకోండి. అలాగే పంచగవ్యతో చేసినటువంటి దీపం కానీ, ఒకవేళ అది దొరకకపోతే మట్టి ప్రమిద కానీ, ఇంట్లో ఉన్నటువంటి వెండి ఏ ఇతర లోహాలైనా సరే, స్టీలును ఇనుము కాకుండా ఉన్నటువంటి లోహాలైనా సరే, దానికంటే ముందు అమ్మవారి యొక్క చిత్రపటం ఒకటి దగ్గర పెట్టుకోవాలి. అమ్మవారి యొక్క చిత్రపటాన్ని గంధముతోటి, పసుపుతోటి, కుంకుమతోటి చక్కగా అలంకరించాలి. అలంకరించుకున్నాక మనం ఆ చిత్రపటం ఎదురుగుండగా ప్రమిదలో, మట్టి ప్రమిద అయితే శ్రేష్టం, ప్రమిదలో తామర ఒత్తులు కానీ, అరటి నార ఒత్తులు కానీ వేసి, ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, లేకపోతే అష్టమూలిక తైలం కానీ అవి గనక వేసి దీపారాధన చేసినట్లయితే, అష్టమూలిక తైలం అంటే మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. అవి అందుబాటులో లేకపోతే మనం మిగతా నూనెలతో ఏ నూనెతో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు. అలా గనక చేసుకోవాలి. ఈ 9 రోజులు మాత్రం నియమంగా నిష్ఠగా చేయండి. ఈ చేస్తున్నటువంటి 9 రోజులు కూడా మీ మనస, వాచ, కర్మణ అమ్మవారి మీదే మీరు దృష్టి పెట్టండి. మీరు కనకధార స్తోత్రాన్ని చదవడం కానీ, వినడం కానీ చేయండి. దాంతోపాటు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రంతోటి ఎర్రటి పుష్పాలు అమ్మవారికి సమర్పిస్తూ, మారేడు దళాలు అమ్మవారికి సమర్పిస్తూ, లేకపోతే కదంబ పువ్వులు ఏమన్నా దొరికితే కదంబ పువ్వులు అమ్మవారికి సమర్పిస్తూ మీరు చేసుకోవచ్చు. అయితే ఇంట్లో కొంతమందికి విగ్రహమూర్తులు ఉంటాయి, చిత్రపటాలు కాకుండా. విగ్రహమూర్తులు కనుక ఉన్నట్లయితే మీకు ఒట్టివేళ్లతో చేసినటువంటి ఒట్టివేళ్ళు ఉంటాయి కదా, ఒట్టివేళ్ళని నీళ్ళల్లో తడిపి దాంతో కనుక అభిషేకం చేస్తే సంపద వృద్ధి చెందుతుంది. కొంతమందికి ఇళ్లలో పాదరస శివలింగం ఎలా అయితే ఉంటుందో అలాగే పాదరస లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంటుంది. అలాగే పాదరస లక్ష్మీదేవి విగ్రహం కనుక ఎవరింట్లోనైనా ఉంటే ఖచ్చితంగా అమ్మవారికి పాలతో అభిషేకం చేయాలి, ఆ పాదరస లక్ష్మీదేవి యొక్క మూర్తికి. అలా ఈ 9 రోజులు కూడా ఇలా ఇప్పుడు చెప్పుకున్నటువంటి అభిషేక నియమాలు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మనకి ఉన్నటువంటి లక్ష్మీదేవి స్థిరం అవుతుందన్నమాట. లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది, మనకు ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. మీకు రకరకాల పువ్వులతో చేయొచ్చు. ఒకవేళ రకరకాల పువ్వులు అందుబాటులో లేకపోతే ఎర్రటి పువ్వులు చేయొచ్చు. లేకపోతే మీకు అమ్మవారు ఏ పువ్వులు అనుగ్రహిస్తే ఆ పువ్వులతో మీరు చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఏ పువ్వులు లేకపోతే అక్షతలలో కాస్త కుంకుమ కలపండి. అప్పుడు ఎర్రగా అవుతాయి కదా, ఆ ఎర్రటి అక్షతలతో అమ్మవారికి పూజ చేయండి. అలా చేస్తే కూడా ఉన్నటువంటి దరిద్రాలన్నీ పోతాయి. అలా పూజ చేస్తున్నప్పుడు ఏ మంత్రంతో పూజ చేయాలి అంటే, ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. ఇలాగ దీన్ని విమల మంత్రము అని కూడా అంటారు. దీన్ని పదే పదే చాంటింగ్ చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి ఏదైతే లోటుగా ఉందో, ఏదైతే అలక్ష్మి ఉందో అదంతా కూడా వెళ్ళిపోతుంది. మనకంతా కూడా లోటంతా కూడా పూరించబడుతుందనమాట. అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించినప్పుడు నైవేద్యంగా పానకము, వడపప్పు సమర్పించండి. మీకు వీలైతే చక్కగా బియ్యము, పెసరపప్పు, పంచదారతో చేసినటువంటి చక్కెర పొంగలి అది సమర్పించండి. దాంట్లో కాస్త యాలకులు వేయండి, డ్రై ఫ్రూట్స్ వేయండి. ఈ 9 రోజులు కూడా చాలా తక్కువ క్వాంటిటీయే చేయండి పోనీ. తక్కువ క్వాంటిటీయే చేసి ఈ 9 రోజులు కూడా ఎవరైతే అమ్మవారికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారో వాళ్ళు ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాదు. అంతటి అమోఘంగా పనిచేస్తుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రకంగా చేయండి.
ఇంటికి కాస్త ముత్తైదులని ఎవరినైనా పిలిచి 9 రోజులు ఎవరొచ్చినా వాళ్ళు లలితా స్వరూపులే లేకపోతే లక్ష్మీ స్వరూపులే. చక్కగా వాళ్ళకి పండు, తాంబూలంతో పాటు ఆ రోజు మీరు ఏదైతే నైవేద్యంగా పెట్టారో ఆ ప్రసాదాన్ని కూడా ఇచ్చి పంపించండి. వాళ్ళ నుంచి ఆశీర్వాదం తీసుకోండి. లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం కలుగుతుంది. అలాగే చిత్రపటం ఉంటే గనక చిత్రపటం దగ్గర ఏం చేస్తారంటే మీరు మారేడు దళం ఉంటుంది కదా! అమ్మకి బిల్వపత్రాలన్నా, మారేడు దళాలన్నా చాలా ఇష్టం. దానికి ఒక గంధం బొట్టు పెట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోండి. పెట్టుకొని మీ మనసులో ఏ కోరికైతే ఉందో, ఏ సంకల్పం అయితే ఉందో, మీరు ఏ కష్టం నుంచి బయటపడాలి అనుకుంటున్నారో, ఆ సంకల్పాన్ని చెప్పుకుంటూ మరీ పెట్టండి. చెప్పుకుంటూ నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అన్న మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేసుకోండి. చాలా ఈ 9 రోజుల్లోనే మార్పుని మీరు చూస్తారనమాట. అలాగే కనకధార స్తోత్రాన్ని చదివినా, శ్రీ సూక్తాన్ని విన్నా మీకు అనేక రకాలైనటువంటి అంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి బయటకొచ్చేస్తారు. ఈ 9 రోజులు కూడా ఇంట్లో గొడవలు జరగకుండా సంయమనం పాటించండి. ఎవరైనా సరే ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి అనుకున్నా, గొడవలు చేయాలి అనుకున్నా, ఈ 9 రోజులు మాత్రం కామ్‌గా ఉండండి. మీరు ఏదన్నా వాద ప్రతివాదాలు చేయాలన్నా, లేకపోతే ఏదైనా డిస్కషన్ పెట్టుకోవాలన్నా, ఈ నవరాత్రులు 9 రోజులు అయిపోయిన తర్వాతకి పెట్టుకోవాలని చెప్పి పోస్ట్‌పోన్ చేసుకోండి. దానివల్ల మీరు ఇంట్లో చాలా మంచి మార్పుని చూస్తారు అనడంలో ఏమీ సందేహం లేదు. కాబట్టి కనకధార స్తోత్రాన్ని ఉదయం చదువుకోండి. ఉదయం పూజా సమయం వల్ల మీకు సమయం సరిపోదు అనుకుంటే సాయంకాలం ప్రదోష సమయంలో మామూలుగానే అమ్మవారి ఎదురుగుండగా మామూలుగానే మీరు యథాశక్తి దీపారాధన చేసుకొని కనకధార స్తోత్రాన్ని చదువుకొని అమ్మవారికి ఇది దీపం ధూపం సమర్పించి ఇంత బెల్లం ఒక నైవేద్యంగా పెట్టి బయటకొచ్చేయండి. అలా చేస్తే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనడంలో సందేహమే లేదు. కాబట్టి ఈ నియమాలు చేస్తున్నంత సేపు ఈ 9 రోజులు కూడా మద్య మాంసాల జోలికి వెళ్ళడం గాని, ఉల్లి, వెల్లుల్లి జోలికి వెళ్ళడం గాని చెయ్యొద్దు. అబద్ధాలు ఆడొద్దు. ఇందాక చెప్పుకున్నట్లుగా కుటుంబంలో ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోండి. నెలసరిలో ఉన్న వాళ్ళు ఇంట్లో కలుపుకోకపోతేనే ఈ పూజ చేయండి. ఇంట్లో కలుపుకునే వాళ్ళు ఉంటే గనక ఈ పూజ మాత్రం చెయ్యొద్దు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.